మొదటివాడు ఉదయం నుంచి నేను పని చేస్తున్నాను కాబట్టి చివరి వచ్చినవాడు నా పనికి ఒకటే సమాన వేతనం ఇచ్చేవని చెప్పి మొదటివాడికి బాధ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక సేవకుడైనా లేకపోతే కడసరి వచ్చిన విశ్వాసి అయినా ఇద్దరం కలిసి పనిచేసిన తర్వాత ప్రతిఫలము ఎవరివ్వాలని ఎదురు చూడాలి? దేవుడివ్వాలని ఎదురు చూడాలి. ఒక సంఘంలో కొట్లాట జరుగుతుంది. ఒక కొట్లాట జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళు కూడా వెళ్ళి ఆ కొట్లాటను ఫోకస్ చేసి దాన్ని టీవీ మీడియాకి తీసుకొచ్చారు. తర్వాత ఇంటర్నెట్ వరకు కూడా ఆ వీడియో వచ్చింది. ఆ కొట్లాటలో ఒకే సంఘంలో ఇద్దరు సేవకులు ఉన్నారు. ఒకే సంఘంలో ఎన్ని వర్గాలుగా విడిపోయారంటే 2 వర్గాలకు విడిపోయి ఇటువైపు పాస్టర్ గారు ఇటువైపు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇటువైపు పాస్టర్ గారు ఇటువైపు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 2 వర్గాలు వచ్చేది ఒకటే సంఘాన్ని. ఇప్పుడు వీళ్ళు గొడవ వచ్చినప్పుడు ఇదిగో నేను పోలీసుల దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకొచ్చాను ఒక ఆయన అంటాడు, ఇదిగో నువ్వు చదువులేదు, నువ్వు ఆలోచించావా, ఈ పాస్టర్ గారు నా పాస్టర్ గారు తిడతారు, ఆ పాస్టర్ గారిని ఈ పాస్టర్ గారు తిడతారు. ఈ తతంగం అంతా చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది తెలుసా? వీరు ఎవరి ఆధీనంలో లేరు? ప్రభువు యొక్క ఆధీనంలో లేరు.